హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఇప్పటి వరకు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ప్రతిరోజు వీడియో క్లాస్ అనే ఫ్రీగా చేశాము. ప్రెసెంట్ ఏం చెప్తున్నామంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపే సిలబస్ ని కంప్లీట్ చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని దాని త్రూగా డే వైజ్ సిలబస్ ఇచ్చి ఆ వీక్ మొత్తం ఆ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత సండే సాయంత్రం 6 గంటలకి వీక్లీ టెస్ట్ కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో. ఇది మన ఛానల్ కోసం. అలాగే నేను ఏవైతే ఓన్ గా రాసుకున్నానో కంటెంట్ నోట్స్ లు, కరెంట్ అఫైర్ నోట్స్ లు, పీడిఎఫ్ అనేవి అవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ లు మీకు కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. మన దగ్గర 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ పీడిఎఫ్ ఉంది అండి. మీకు ఏదైతే కావాలో 2025 టెక్స్ట్ బుక్స్ ప్రెసెంట్ కావాలి కదా మనకి. సో ఆ పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి. తర్వాత 8th, 9th, 10th బయాలజీ ఉందండి. తర్వాత 8th, 9th ఫిజిక్స్ ఉంది. 6th క్లాస్ సైన్స్ సెమ్ 2 ఉంది. ఇంగ్లీష్ డిఎస్సి గ్రామర్ పార్ట్ మాత్రమే ఉందండి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్ ఇవే ఉన్నాయి అనమాట. తర్వాత మీకు అంటే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉంటది కదా, స్టోరీ రైటింగ్ ఇవన్నీ కూడా, థీసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఆటోబయోగ్రఫీ, ఎస్సే రైటింగ్, ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవి చూసి వాటిని మీరు గుర్తు పెట్టుకొని నోట్ చేసుకుంటే చాలా అనమాట. గ్రామర్ పార్ట్ అయితే మన పీడిఎఫ్ ఉంది. తర్వాత 345 ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ ఉంది. 34 ఈవీఎస్ ఉంది. ఇప్పుడు 10th క్లాస్ ఫిజిక్స్ తయారు చేస్తున్నాం. 10th క్లాస్ తెలుగు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అలాగే నవంబర్ నుంచి 2025 నవంబర్ నుంచి 2026 మే వరకు 7 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ రెడీగా ఉంది. ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. గత 4 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా ఫ్రీగా ఈ ఛానల్ ద్వారా క్లాసెస్ అనేవి అందివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం మెగా డిఎస్సి మీకు క్లాసెస్ చెప్తూ ఓన్ గా ప్రిపేర్ అవుతూనే రాశాను. నాకు 81.4 స్కోర్, 129th ర్యాంక్ అనేది మెగా డిఎస్సి లో రావడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ లో 129th ర్యాంక్. కాకపోతే నాకు మా డిస్ట్రిక్ట్ లో పోస్టులు తక్కువ అని మీ అందరికీ తెలుసు కదా. నేనైతే జాబ్ అయితే మిస్ అయిపోయాను. కానీ ఈసారి నా షెడ్యూల్ మీకు ఇస్తూ మీతో పాటు నేను ప్రిపేర్ అవుతూ అందరం కలిసి, అంటే లాస్ట్ టైం ఎవరైతే కొంచెం ఓడిపోయారో మనందరం కూడా మళ్ళీ గెలవాలి అనే ఆశతో ఎవరైతే హోమ్ మేకర్ గా ఉండి బాగా కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఇంకా హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. సిలబస్ ఇస్తున్నాను, వీక్లీ టెస్ట్లు ఫ్రీగా పెడుతున్నాను. అలాగే నా పీడిఎఫ్లు అనేవి కొంచెం అమౌంట్ పెట్టి ఇస్తున్నాను అనమాట. అది మీరు ఇవ్వలేకపోతే కొంచెం తగ్గించి కూడా ఇస్తున్నాను. ఇది విషయం, ఓకేనా? సో ఈ రోజు వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలా మంది రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి. మీరు ఎలా రాశారు, మీకు ఎంత స్కోర్ వచ్చింది, మేము ఎగ్జామ్కి వెళ్ళమన్నా సరే ఖచ్చితంగా వెళ్ళండి, అటెంప్ట్ చేయండి, ఏదైతే అది అయిందని మీరు చెప్పడం వల్ల మేము రాసాము. మాకు మంచిగా స్కోర్ వచ్చింది. ఈసారి మేము సాటిస్ఫైడ్ గా ఉన్నాము. కొంచెం చదివి రాసినా సరే బాగానే అటెంప్ట్ చేసాం అనిపించింది. మీ వల్లే మేము వెళ్ళామని చెప్పి చాలా మంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎంత వచ్చింది, మీకు ఎంత స్కోర్ వచ్చింది అని అడుగుతూనే ఉన్నారండి. దానికోసం ఈ వీడియో చేశాను అనమాట. సో నాకైతే రెస్పాన్స్ షీట్ లో నేను కౌంట్ చేసుకున్న స్కోర్ వచ్చేసి 122 అలా వచ్చిందండి. నాకు మళ్ళీ నార్మలైజేషన్ లో పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మేబీ కొన్ని పేపర్లకు కలుపుతున్నాడు కదా, ఒకవేళ మన పేపర్ కానీ ఒక 10 అలా కలిపాడు అనుకోండి, ఈసారి మనం 130 క్రాస్ అయిపోతాము. సో కలుపుతాడని ఆలోచిస్తున్నాను, ఆశపడుతున్నాను. ఒకవేళ కలపకపోయినా నో ప్రాబ్లం. మనకి ఇంతకు ముందు మొన్న టెట్ లో 127 వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే పూర్తిగా చదవకపోయినా సరే పర్లేదు, అటెంప్ట్ చేసాము, ఎంతో కొంత సిలబస్ అనేది మైండ్ లో ఉంది, మనం పట్టు వదలలేదు అనే విషయం అయితే దీని ద్వారా అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే ఫుల్ ప్లెడ్జ్డ్ గా చదివి రాసినా సరే 120+ రావడం అనేది కొంచెం కష్టం. కానీ పూర్తిగా అంటే ఒక 100% సిలబస్ అనుకుంటే అందులో 40% నేను చదువుకొని వెళ్ళానండి. మొత్తం అయితే నేను చదవలేదు. దాని త్రూగా మిగతాది ప్రీవియస్ నాలెడ్జ్ అనమాట. దాని మీద రాసేసి అటెంప్ట్ చేశాను. నేను ముందే చెప్పాను కదా, బాగానే రాశాను. కానీ స్కోర్ అయితే ఇంతకు ముందు కంటే క్రాస్ చేయలేనేమో అని చెప్పేసి 122 అయితే వస్తున్నాయి కౌంట్ చేసుకుంటే. మేబీ నార్మలైజేషన్ లో పేపరు దీన్ని బట్టి అప్పుడప్పుడు కలుపుతుంటాడు కదా, 10 మార్క్స్, 11 మార్క్స్, 5 మార్క్స్, 7 మార్క్స్ అని. అలా ఎన్ని మార్క్స్ కలిసినా సరే మనము ఈసారి మన స్కోర్ ని క్రాస్ చేయగలం అని అయితే అనిపిస్తుంది. ఓకే, ఇది విషయము. ఓకేనా?
సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా మంది పొద్దున్న నుంచి మెసేజెస్ చేస్తున్నారు, నాకు ఖాళీ లేదు, పెళ్లి ఉంటే అటెండ్ అవ్వాల్సి వచ్చింది, సో అటు నుంచి వచ్చి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి రేపు కూడా కొంత హడావుడిగా ఉంటారు కాబట్టి రేపు సిలబస్ ఇచ్చేనా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి. వద్దు అంటే రేపు ఇవ్వను, ఎందుకంటే మీరు అటు పూజ టెన్షన్ లో ఉంటూ ఇటు ఇది చదవలేరు అని నాకు అర్థమైంది. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి లేదు మేడం ఇచ్చేయండి, మేము ఎలాగైనా చేసుకుంటామంటే ఇచ్చేస్తాను. లేదు మేడం మేము ఇప్పటి వరకు కొంచెం పెండింగ్ ఉంది కదా, అది రేపు రివిజన్ చేసుకుంటాము అంటే మీ ఇష్టమే. సో ఇవ్వాలా వద్దా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మీకు రెస్పాన్స్ షీట్లో ఎంత స్కోర్ వస్తుంది, ఇంతకు ముందు కంటే మీరు బెటర్ గానే రాశారని మీకు అనిపిస్తుందా ఏంటి అనేది కామెంట్ చేయండి. తక్కువ వస్తే అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం డిఎస్సి ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి 10 days 9 days కంప్లీట్ చేసుకున్నాం కదా, కాబట్టి ఈసారి ఖచ్చితంగా డిఎస్సిలో మంచిగా స్కోర్ చేస్తాము, దాని గురించి అయితే బాధపడద్దు, ఓకేనా. ఇది విషయం అండి. సో అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. రేపు మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న డైలీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారని అడుగుతున్న వీడియో రేపు చేస్తాం, మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం.